ఒక రాత్రి చింతగూడెం గ్రామం గేటు దగ్గర 15 అడుగుల ఎత్తుతో ఉన్న నీడలు నిల్చున్నాయట. కళ్ళల్లో నిప్పులా ఎర్రకాంతి, చేతుల్లో నల్లగదాలు. రాక్షసుడు పంపిన రాక్షస సైన్యం అనాహితను తీసుకెళ్ళడానికి వచ్చింది. కానీ ఆమె ఒక్క శక్తితో వారిని ఎదుర్కొనలేకపోతోంది. అప్పుడు దేవాలయం దిశగా ఒక మహాగర్జన వినిపించింది. అది ఎవరి గర్జన? అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు? రాక్షసుడితో జరిగిన సంఘటన తర్వాత అనాహితకు కొత్త శక్తి వచ్చినా ఆమె మనసులో ఇంకా భయం ఉంది. ఆ రాత్రి ఆమె నిద్రపోతుండగా గ్రామం మొత్తం ఒక విచిత్ర శబ్దంతో లేచింది. భూమి నడుస్తున్నట్టుగా. అనాహిత వెంటనే బయటకు వచ్చింది. గ్రామస్తులు గేటు వైపు పరిగెడుతున్నారు. ఆమె కూడా వెళ్ళింది. అక్కడ చూసింది 10 అడుగుల ఎత్తుతో ఉన్న రాక్షసుల సైన్యం. వారి కళ్ళల్లో ఎర్ర జ్వాల, చేతుల్లో విషం పూయించిన నల్ల గదాలు, భయంకరమైన ఊపిరి. ఒక రాక్షసుడు ఘోరంగా అన్నాడు, అనాహిత, బయటికి రా, మా ప్రభువు రాక్షసుడు నిన్ను అప్పగించాలి అని. గ్రామస్తులు భయంతో వణికుతున్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పుడు అనాహిత ముందుకు అడిగేసింది. ఆమె ముద్రలోని బంగారు కాంతి వెలిగింది. రాక్షసులు నవ్వారు. ఓ పిల్ల, మమ్మల్ని ఆపుతుందా అని. అనాహిత చేతిని నేలపై ఉంచింది. భూమి స్వల్పంగా కంపించింది. కాని రాక్షసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళలేదు. ఒక రాక్షసుడు కోపంగా ముందుకు వచ్చి గదను ఆమెపై ఎత్తాడు. అదే క్షణంలో దేవాలయం వైపు నుంచి ఒక గర్జన. అది ధోరణి, దుర్గాదేవి వాహనం పులి. అతని కళ్ళల్లో అగ్నికాంతి. ఒక్క లేపుతో రాక్షసుని వెనక్కి తోసేసింది. రాక్షసులు ఆశ్చర్యపోయాడు. దేవతా వాహనం ఈ పిల్ల కోసమా అని. ధోరణి అనాహిత పక్కనకు వచ్చి నిలిచింది. అనాహిత గుండెల్లో ధైర్యం ఇంకా పెరిగింది. ఆమె చేతి కాంతి మరింత బలపడింది. ఆ కాంతి రూపం మారి బంగారు విల్లు మరియు బాణంగా మారింది. అనాహిత ఆశ్చర్యంతో అంది, ఇదేమిటి అని. ఆమె చెవుల్లో తల్లి దుర్గాదేవి స్వరం. ఇది నీ రెండో శక్తి, దేవ ధనుర్బాణ శక్తి. ధర్మాన్ని రక్షించడానికి మీరు పుట్టినది అని. అనాహిత విల్లు పట్టుకుంది. దాని నుంచి మొదటి బాణం వదిలింది. ఆ బాణం ఎర్రగాలి లాంటిది. రాక్షసులను ఢీకొట్టగానే ప్రకాశం పేలింది. 10 రాక్షసులు వెనక్కి ఎగిరిపోయారు. కానీ వారందరూ నాశనం కాలేదు. వారు లేచి మళ్లీ ముందుకు వచ్చారు. అనాహిత శక్తిని చూసి ఒక రాక్షసుడు గట్టిగా నవ్వుతూ అన్నాడు, నీ శక్తి పెరిగినా మా ప్రభువు ఇంకా బలవంతుడు. మేము కేవలం మొదటి దళం మాత్రమే. అనాహిత గుండె ఒక్కసారిగా దిగజారింది. ఇంకా దళాలున్నాయా అని. అప్పుడే ఆమె ముందర పులి గర్జించింది. ఆ గర్జనతో రాక్షసులు ఒక్కసారిగా వెనక్కి మార్గం ఇచ్చారు. కానీ వారు పూర్తిగా వెళ్ళలేదు. దూరం నుంచే ఒక మాట వదిలారు, రాక్షసుడు నీకోసం వస్తున్నాడు, సిద్ధంగా ఉండు అనాహిత అని. వారు మెరుపులా మాయమయ్యారు. గ్రామంలో మళ్లీ నిశ్శబ్దం. అనాహిత విల్లు చేత పట్టుకుని తల్లి దుర్గాదేవి విగ్రహం వైపు చూస్తూ, తల్లి, నేను సిద్ధం అంది. ఆమె ధైర్యంతో నిలిచింది. ధోరణి ఆమె పక్కనే ఉన్నాడు. నిజమైన యుద్ధం ముంగిట. ధైర్యం ఉన్న హృదయం ఎప్పుడైనా ఎదుర్కొంటుంది. దైవ బలం ఉన్నప్పుడు మనం చిన్నవాళ్లమే అయినా మన వెలుగు చీకట్లను జయిస్తూనే ఉంటుంది. రాక్షసుడు స్వయంగా చింతగూడెం వైపు వస్తున్నాడు. అతడితో పాటు ఇప్పటి వరకు ప్రపంచం చూసిన అతి భయంకరమైన శక్తి కూడా వస్తుంది. అనాహితకు మూడో శక్తి మేల్కొనకపోతే గ్రామం నిలబడదు. ఏం జరుగుతుందో తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.